హాయ్ హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. మన ఛానల్లో సబ్స్క్రైబరు శృతి గారు అనమాట. ఆమె ఏమడిగారంటే 10,000 రూపాయలతో 3 పెన్నీ స్టాక్స్ 3 months లో మల్టీ బ్యాగర్ అయ్యే స్టాక్స్ గురించి చెప్పండి అని అడిగారు అనమాట. అయితే నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే, పెన్నీ స్టాక్స్ 3 months లో ఎప్పుడు కూడా మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అస్సలు లేవు అనమాట. అలా ఎక్స్పెక్ట్ కూడా మనం చేయకూడదు. అందులో మళ్ళీ పెన్నీ స్టాక్స్ కాబట్టి ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో అనేవి మల్టీ బ్యాగర్స్ అనేవి అవ్వవు. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో అయ్యే అవకాశాలు ఉంటాయి. షార్ట్ టర్మ్ కానీ, అంటే 1 సంవత్సరం లోపు కానీ, లేదా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు కానీ మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి నేను ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఒక 3 అద్భుతమైన పెన్నీ స్టాక్స్ నేను తీసుకురావడం జరిగింది. ఇవి షార్ట్ టర్మ్కి అలాగే లాంగ్ టర్మ్కి కూడా మంచిగా ధర పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. మరి అవి ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఒక్కొక్క స్టాక్ గురించి, దాని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, అలాగే ఫండమెంటల్, తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, తర్వాత ఎంట్రీ లెవెల్స్, టార్గెట్స్, అలాగే స్టాప్ లాస్, ఇట్లాంటివి నేను ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. అయితే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరందరూ కూడా లైక్ చేయండి. ఈ లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమంది ఇన్వెస్టర్స్కి చేరవేస్తుంది అనమాట. ఓకేనా? మరి ఫస్ట్ స్టాక్ ఏంటో తెలుసుకుందాం. మొదటి కంపెనీ వచ్చి ఆదిత్య అల్ట్రా స్టీల్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీలో ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఏంటి, ఎంట్రీ లెవెల్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ కంపెనీ అనేది 2011లో స్థాపించారనమాట. ఇది ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో, అంటే నిర్మాణాల రంగంలో దీని యొక్క ఉత్పత్తులను ఇది అందిస్తూ పనిచేస్తూ ఉందన్నమాట. దీని ఉత్పత్తి సామర్థ్యము చాలా ఎక్కువ అనమాట. అంటే 1,08,000 మెట్రిక్ టన్నులు ఇది ఉత్పత్తిని అందిస్తూ ఉంటుందన్నమాట. దీని యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసుకుందాము. ఇది 2024లో దీని రెవెన్యూ 11% పెంచుకుంది, అలాగే లాభాలని 185% ఇది పెంచుకుంది అనమాట. అయితే ఫండమెంటల్ గా చూసుకుంటే ఇది పి రేషియో వచ్చి 9.68గా ఉంది. అంటే ఇది సహజంగా వృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయని దీన్ని బట్టి తెలుస్తుంది అనమాట. అలాగే సిఎఫ్ఓ అలాగే ఎబిటాడా 0.98గా ఉంది. ఆరోగ్యకరమైన క్యాష్ ఫ్లోని సూచిస్తుంది అనమాట. ఇది డివిడెండ్స్ ఇవ్వట్లేదు ఈ కంపెనీ. దీనికి వచ్చే లాభాలని ఎక్కువ వీళ్ళ వ్యాపారాన్ని విస్తరించడానికి ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉందన్నమాట. అయితే దీని యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, యాక్చువల్గా ఇది ఐపీఓ అనేది 2024 సెప్టెంబర్లోనే వచ్చిందనమాట. ఈ ఐపీఓ నుంచి 45,88,00,000ని వీళ్ళు నిధులను సేకరించడం జరిగింది అనమాట ఐపీఓ ద్వారా. అయితే ఈ సేకరించిన మనీని వీరి యొక్క క్వాలిటీ కంట్రోల్ అప్గ్రేడ్ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు కామధేను అనే బ్రాండ్ తో వీళ్ళ వ్యాపారాలను విస్తరించడం కోసం వివిధ ఇంకా వేరువేరు నగరాల్లో కూడా ఇది వ్యాప్తించి వాళ్ళు ఇంకా వ్యాపారాన్ని విస్తరించాలనే ఒక లక్ష్యంతో ముందుకు నడుస్తూ ఉందన్నమాట. ఇలా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వీళ్ళకి ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్ లో గ్రోత్ యొక్క అవకాశాలు ఎలా ఉన్నాయి అప్పుడు మనం చూద్దాము. మరి ఈ కంపెనీ యొక్క ప్రస్తుత షేర్ ధర వచ్చి ₹31.65 దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. దీని మార్కెట్ క్యాపిటల్ వచ్చి కేవలం 72 కోట్లు మాత్రమే. అయితే ఇందులో ప్రమోటర్ హోల్డింగ్స్ వచ్చి 68.76% వీళ్ళే ఉన్నారు. ఇది ఒక మంచి విషయం అన్నమాట, పాజిటివ్ విషయం అనమాట. అయితే ఈ స్టాక్ లో సపోర్ట్ లెవెల్స్ అనేవి ₹30.60 దగ్గర ఉంది. అయితే ముఖ్యమైన సపోర్ట్ మాత్రం ₹23.65 దగ్గర స్థిరంగా ఉందన్నమాట. లాంగ్ టర్మ్ లో టార్గెట్ అనేది ₹50 నుంచి ₹60 వరకు వెళుతుంది. అంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. అయితే షార్ట్ టర్మ్ కోసం, అదే లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీస్, టార్గెట్స్, అలాగే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. అయితే షార్ట్ టర్మ్కి అయితే ₹25 నుంచి ₹28 ఈ మధ్యలో మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. అయితే టార్గెట్ వచ్చి ₹35 నుంచి ₹40. ఇక స్టాప్ లాస్ వచ్చి ₹23 దగ్గర మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే షార్ట్ టర్మ్ 1 నెల నుంచి 3 నెలల లోపు అనమాట. ఇప్పుడు లాంగ్ టర్మ్ లో అయితే 1 నెల నుంచి 3 సంవత్సరాల లోపు ఇది కూడా సేమ్ ₹25 నుంచి ₹28 మధ్యలో ఎంట్రీస్ తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చి ₹50 నుంచి ₹60 మధ్యలో మాత్రమే టార్గెట్ ని పెట్టుకోవాలి. అలాగే స్టాప్ లాస్ వచ్చి 20 నుంచి 22 లోపు అనమాట. అయితే మార్కెట్ సెంటిమెంట్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్టాక్ లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. ఇక రెండో స్టాక్ వచ్చి సౌత్ ఇండియన్ బ్యాంక్ గురించి మనం తెలుసుకుందాం. ఈ బ్యాంక్ అనేది 1929లో స్వదేశీ ఉద్యమం జరిగినప్పుడు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది కేరళలో. అయితే ఇది చాలా వరకు ఒక 26 రాష్ట్రాల వరకు కూడా దీని యొక్క బ్రాంచెస్ ను విస్తరించారనమాట. అయితే ముఖ్యంగా ఈ బ్యాంక్ వచ్చి పర్సనల్ బ్యాంక్ అని, అలాగే ఎన్ఆర్ఐ బ్యాంకింగ్ అని, కార్పొరేట్ బ్యాంకింగ్, ఇంకా ఇతర సేవలు కూడా ఇది బాగా అందిస్తూ ఉంటుంది.
అలాగే ఫైనాన్షియల్ స్టేటస్ ఈ కంపెనీలో ఎలాగుందో చూద్దాము. దీని మార్కెట్ క్యాప్ వచ్చి 7,937 కోట్లుగా ఉంది. అంటే ఇది స్మాల్ క్యాప్ అన్నమాట. అయితే గత ఏడాది కొంచెం తక్కువగా ఉండేది. ఈ సంవత్సరం ఇది దీని మార్కెట్ క్యాప్ కూడా పెంచుకుంది. 5.15% దీన్ని మార్కెట్ క్యాప్ పెంచుకుంది అనమాట. ఆర్థిక పనితీరు ఎలా ఉందంటే దీని యొక్క నికర లాభం అలాగే రెవెన్యూను ఇది బాగా పెంచుకుంది. అయితే ఇది డివిడెండ్ కూడా ప్రకటించింది అనమాట. ఇది జస్ట్ 30 పైసలు మాత్రమే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఈ షేర్ ధర ₹30.19 దగ్గర ట్రేడ్ అవుతుంది. RSI బుల్లిష్ లో ఉంది. బ్రేక్అవుట్ సంకేతాలను ఇది సూచిస్తుంది అనమాట. అయితే దీనికి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు అయోధ్యలో కూడా దీని యొక్క బ్రాంచ్ ని ఏర్పాటు చేసి దీని యొక్క వ్యాపారాలు అక్కడి నుంచి కూడా సాగించాలని ప్లాన్ ఇస్తూ ఉంది. అయితే ఇది Q3 ఫైనాన్షియల్ 2025 లో కూడా దీని యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది పెంచుకోవడం జరిగింది. అయితే ఇందులో ICICI సెక్యూరిటీ వారు బై రేటింగ్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు షార్ట్ టర్మ్ లో 31 నుంచి 37 రూపాయల దాకా వీళ్ళు టార్గెట్ ఇస్తూ ఉన్నారనమాట. షార్ట్ టర్మ్ అంటే చెప్పాను కదా, 1 నెల నుంచి 3 నెలల వరకు అనమాట. ఎంట్రీ లెవెల్స్ అనేవి 27 రూపాయల నుంచి 29 రూపాయలు ఈ మధ్యలో ఎంట్రీస్ తీసుకోవచ్చు అని ICICI సెక్యూరిటీ వారు చెప్తూ ఉన్నారు. అలాగే స్టాప్ లాస్ వచ్చి 25 రూపాయల దగ్గర పెట్టుకోమని చెప్తూ ఉన్నారు అనమాట. అయితే ఇంకా మరి లాంగ్ టర్మ్ లో ఎంట్రీ అంటే అది 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు అనమాట. 25 రూపాయల నుంచి 27 రూపాయలు ఈ మధ్యలో ఎంట్రీస్ తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. టార్గెట్ అయితే 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు టార్గెట్ ఇస్తూ ఉన్నారు అనమాట. స్టాప్ లాస్ 22 రూపాయల నుంచి 23 రూపాయల దాకా వీళ్ళు ఇస్తూ ఉన్నారు. అయితే మనం ఈ లెవెల్స్ ఎప్పటికప్పుడు మనం ఒకరు ఇన్వెస్ట్ చేస్తే గమనిస్తూ ఉండాలి. మరి మూడో కంపెనీ గురించి తెలుసుకునే ముందు మీ అందరికి తెలుసు కదా మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందని. ఇంకెవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను అక్కడ స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక మూడో స్టాక్ వచ్చి QVC ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్. ఇది 2025లో స్థాపించారు. ఇది మెయిన్ కలకత్తాలో ఉందన్నమాట. దీని యొక్క వ్యాపారం ఏంటంటే సిలికాన్, మ్యాంగనీస్ అలాగే స్టీల్ సంబంధించిన ముడి పదార్థాలని ఇది వ్యాపారం చేస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ కంపెనీ తన వ్యాపారాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది కదా. అయితే వివిధ దేశాలు, చాలా దేశాలు నేను చెప్పాలంటే తైవాన్ అని, వియత్నాం అని, జపాన్ అని, UK అని ఇంకా చాలా దేశాలకి ఇది దీని యొక్క ఎగుమతులను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అంటే ఇది 82.95% ఆదాయాన్ని పొందుతుంది. ఈ కంపెనీ ఇటీవలే IPOని అంటే 2024 ఆగస్టులో దీని IPOని మార్కెట్లోకి రిలీజ్ చేసింది అనమాట. అక్కడ నుంచి దాదాపు 24 కోట్లని నిధులని ఇది సమకూర్చుకోవడం జరిగింది. ఇది IPO జారీ చేసినప్పుడు దీని ధర 86 రూపాయలు అనమాట. కానీ లిస్టింగ్ వచ్చి 161 రూపాయల దగ్గర ఇది లిస్టింగ్ అయింది. అలా పడుతూ మన సెప్టెంబర్ నుంచి కూడా మార్కెట్లు సరిగ్గా లేవు కాబట్టి అప్పటి నుంచి ఈ స్టాక్ పడుతూ ప్రస్తుతానికి మనకి 33 రూపాయలు 25 దగ్గర ఇది ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. స్టార్టింగ్ ఈ కంపెనీలో ప్రమోటర్ హోల్డింగ్స్ అనేవి 99.98% వీళ్ళే ఉండేవాళ్ళు. తర్వాత ఇది ఈ IPO ద్వారా నిధులు సమకూర్చున్న తర్వాత వీళ్ళకి హోల్డింగ్ అనేది 73.2% అనేది వీళ్ళు తగ్గించుకోవడం జరిగింది అనమాట. 73% అంటే కూడా చాలా ఎక్కువే ప్రమోటర్ హోల్డింగ్ అనేవి. అయితే ఫైనాన్స్ స్టేటస్ చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఇది దీని ఆర్థిక అభివృద్ధి కానీ, లాభాలు కానీ, రెవెన్యూ కానీ, నికర లాభం కానీ అన్ని కూడా ఇది పెంచుకుంది అనమాట. P రేషియో వచ్చి 5.80 దగ్గర ఉంది. అంటే ఇది అండర్ వాల్యూడ్ లో ఉందన్నమాట. అలాగే ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్ ని ఇది సూచిస్తుంది. అయితే ఈ కంపెనీ కూడా డివిడెండ్ ని మాత్రం చెల్లించట్లేదు, కానీ దీనికి వచ్చిన లాభాలని వీళ్ళ యొక్క కంపెనీ యొక్క విస్తరణ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అనేవి దీనికి చాలా ఉన్నాయి. దీని యొక్క వ్యాపారం ఎక్స్పోర్ట్ ని యూరోప్ కంట్రీస్ కానీ, అలాగే ఆసియా కంట్రీస్ కి, తర్వాత మిడిల్ ఈస్ట్ కి, ఇవన్నిటికి కూడా వీళ్ళు విస్తరించాలని ఆలోచనలో ఉన్నారనమాట. అయితే ఈ స్టాక్ లో లాంగ్ టర్మ్ లో గ్రోత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. అంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు ఇది మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని యొక్క ఫండమెంటల్ చూసుకుంటే. అయితే రిస్క్ కూడా ఉంది. రిస్క్ ఏంటంటే స్టీల్ రంగం కాబట్టి ఈ రంగంలో దీనికి గట్టిగా పోటీ ఇచ్చే కంపెనీస్ ఇంకా చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం ఎంట్రీ లెవెల్స్ చూద్దాము. షార్ట్ టర్మ్ లో ఎంట్రీ లెవెల్స్ అనేవి 32 రూపాయల నుంచి 35 లోపు ఈ మధ్య మనం ఎంట్రీస్ తీసుకోవచ్చు. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మనం ఈ స్టాక్ లో ఎంట్రీస్ తీసుకోవచ్చు అనమాట. టార్గెట్ వచ్చి 60 రూపాయల నుంచి 70 రూపాయల వరకు. స్టాప్ లాస్ అనేది 32 రూపాయల దగ్గర పెట్టుకోవచ్చు. ఇక మరి లాంగ్ టర్మ్ లో ఎంట్రీస్, టార్గెట్స్ ఇప్పుడు చూద్దాం. ఎంట్రీ లెవెల్స్ అనేవి 25 రూపాయల నుంచి 30 రూపాయల మధ్యలో తీసుకోవచ్చు. అలాగే టార్గెట్స్ వచ్చి 90 రూపాయల నుంచి 100 రూపాయలు అనమాట. ఇది లాంగ్ టర్మ్ టార్గెట్. అలాగే స్టాప్ లాస్ వచ్చి 20 రూపాయల దగ్గర స్టాప్ లాస్ ని పెట్టుకోవచ్చు.
ఇవన్నమాట 3 స్టాక్స్ అన్ని కూడా ధర తక్కువగానే ఉన్నాయి. ఫండమెంటల్ కూడా చాలా బాగుంది. మీరు షార్ట్ టర్మ్ ఉంచుకోవాలంటే 1 నెల నుంచి 3 నెలలు, లాంగ్ టర్మ్ ఉంచుకోవాలంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలకి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనమాట. అయితే ఈ సమాచారాన్ని అంతా కూడా నేను విశ్లేషించి, అంటే విశ్లేషకుల దగ్గర నుంచి అలాగే వెబ్సైట్స్ చూసి, న్యూస్ చూసి మీకోసం గ్యాదర్ చేసి తీసుకురావడం జరిగిందనమాట. ఒకవేళ మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ చేసుకోండి. ఓకేనా? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో ఆదివారం నేను మన సబ్స్క్రైబర్ పోర్ట్ఫోలియో తీసుకొని మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.